వందనాలండి. ఈ సమయంలో మీ మధ్యలోనికి రావడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ప్రియులారా, వాక్యాన్ని ధ్యానించబోయే ముందు ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన యేసయ్యాను బంగారు పరమ స్తోత్రం. నిన్న నేడు నిరంతరము ఒకే రీతిలో దేవునికి లెక్కలేని స్తోత్రం. ఈ సమయంలో తండ్రి యేసుతో ఆనందమనే కార్యక్రమం వీక్షిస్తున్నాం. నీ ప్రియ బిడ్డలకు కావలసినటువంటి ఆశీర్వాదాలు దయచేసి వారి జీవితంలో గొప్ప మేలును ఆశీర్వాదం దయచేసి యేసు నామమున ప్రార్థించి ప్రియులారా, మీ అందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో మీరు చూసిన విధంగా మనం అందరం ఎవరి కోసం ప్రార్థన చేయాలంటే దైవ సేవకుల కోసం ప్రార్థన చేయాలి. సంఘాన్ని నడిపిస్తున్నటువంటి దైవ సేవకుల కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రియులారా, వాక్యం సెలవిస్తుంది. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట మనతో మాట్లాడుతున్నాడు ప్రభువారు. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు. ఏమంటున్నాడండి? మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞల్ని పాటిస్తారు. దైవ సేవకులందరి కోసం మనం ఎందుకని ప్రార్థన చేయాలి అంటే, ఈ రోజుల్లో మనం ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ అనేక విధాలైన సోషల్ మీడియాలో కానీ చూసినట్లయితే దైవ సేవకులు సమానంగా ఉండాలని, దైవ సేవకులు తగ్గించుకుని తన సేవ పరిచయను దేవునికి అంకితం చేసేటువంటి బిడ్డల్లాగా ఉండాలని సంఘమంతా వారి వారి దైవ సేవకుల కోసం ప్రార్థన చేయాలి. ప్రియులారా, సంఘాన్ని కట్టడం అంటే ఆషామాషులు కాదు కానీ, సంఘాన్ని నిలబెట్టడం అంటే ఆషామాషులు కాదు కానీ, ఆ సంఘాన్ని నడిపించడం కూడా చాలా కష్టం. ఈరోజు ప్రభువారు అంటున్న మాట ఏమంటున్నాడంటే, మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటిస్తారు. ప్రియులారా, సంఘాన్ని నిలబెట్టాలంటే మనం దేవుణ్ణి ప్రేమించాలి, దైవ సేవకుడిని కూడా ప్రేమించాలి. దైవ సేవకుడు కూడా మనకులాగా మనుషులే కాబట్టి వారి మనసులో కోపం, అసూయ, ద్వేషం, కక్షలు, కార్పణ్యాలు ఇలాంటివేమీ లేకుండా దైవ సేవకులు కూడా దేవుని పోలి జీవించాలని, దేవుని మాదిరిగా జీవించాలని, దేవునితో సహవాసం చేస్తూ జీవించాలని సంఘమంతా ఎవరి కోసం ప్రార్థన చేయాలంటే దైవ సేవకుల కోసం ప్రార్థన చేయాల. ఏం చేయాలండి? దైవ సేవకుల కోసం ప్రార్థన చేయాలి. ఈ రోజుల్లో సైతాన్ గాడు ఎలా వస్తున్నాడంటే, గర్జించు సింహం లాగా ఎవరిని మింగివేద్దామని తన నోరు చాపి గర్జించు సింహం లాగే ఎదురు చూస్తున్నాడు. ఏమండి? పరిశుద్ధ గ్రంథంలో యోబు గారిని నాశనం చేయడానికి సైతాన్ గాడు అటు ఇటు తిరుగుతున్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చి అంటున్నాడు, ఆ సైతాను నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే, భూమి మీద అటు ఇటు తిరుగాడుచు సంచారం చేస్తున్నాను. నీ భక్తుడనే యోబు ఎలాంటి వాడయ్యి అంటే, ఆయన దగ్గర ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, ఐశ్వర్యం ఉంది, పేరు ప్రఖ్యాతులన్నీ అన్నీ ఉన్నాయి కాబట్టి నిన్ను ఆరాధిస్తున్నాడు, నిన్ను స్తుతిస్తున్నాడు. ఒకవేళ ఆయన దగ్గర నుంచి అవన్నీ కోల్పోయి తీసేసినట్లయితే నిన్ను ఆరాధించడని దేవునితో మాట్లాడుతున్నాడు సైతాన్ గాడు. దేవుడు అంటున్న మాట ఏంటంటే, యోబు దోషరహితుడు, ధర్మాత్ముడు, దేవుని పట్ల చంచలమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వాడు. యోబు ఆస్తిపాస్తులు, అంతస్తులన్నీ కోల్పోయినా సరే నా బిడ్డ నా నుండి విడివడు, అతని ప్రాణం మాత్రం ఆయన మీద వీళ్ళరా సైతాన్ గాడికి యోబును అప్పగించి శరీరాన్ని మాత్రమే ఇచ్చాడు. చాలా హింసలు పెట్టాడండి. ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి. ఏమండి? విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆయనకున్నటువంటి పశు సంపదన్ని కోల్పోయాడు. కానీ ఎవరి మీద ఆధారపడ్డాడు అంటే యోబు గారు దేవుని మీద ఆధారపడ్డాడు. ఈ రోజుల్లో దైవ సేవకులు కూడా సంఘాన్ని నడిపిస్తున్నప్పుడు ఎవరి మీద ఆధారపడాలి అంటే దేవుని మీద ఆధారపడి నడిపించేటువంటి వ్యక్తుల్లాగా ఉండాలని సంఘమా దైవ సేవకుల కోసం ప్రార్థన చేయి. ఏం చేయాలా? దైవ సేవకుల కోసం ప్రార్థన చేయాలా ప్రతి ఒక్కరు. వ్యక్తిగత ప్రార్థనలో ఎవరి కోసం ప్రార్థన చేయాలంటే దైవ సేవకుల కోసం ప్రార్థన చేయాలి. వారి సేవ జీవితం, వారి పరిచర్య జీవితం దేవునికి అంకితమయ్యేటువంటి సేవలాగా ఉండాలని దేవుడు కూడా యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు 33.5 సంవత్సరాలు 30 సంవత్సరాలు తల్లిదండ్రులతో గడిపి 3.5 సంవత్సరాలు సువార్త పరిచర్య చేసినప్పుడు ఏం చేశాడయ్యా అంటే, ప్రియులరా, అందరిని విడిచిపెట్టేసి దేవుని ప్రజలతో అందరితో. ఈ రోజుల్లో మనం కూడా ఏం చేస్తున్నామా అంటే మన సేవకుల కోసం మనం ప్రార్థన చేయాలి. వారి మనసులో ఎలాంటి ఆలోచన రాకుండా వారి సంఘాన్ని బలంగా, దృఢంగా నడిపించేటువంటి వ్యక్తుల్లాగా మా దైవ సేవకులను ఉంచయ్యా అని ప్రార్థన చేయాలి.
ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే ప్రియులరా, ఎటు చూసినా సరే, ఏం చేసినా సరే, దైవ సేవకులమైనటువంటి వారి మనస్సుల్లో ఏమైపోతుందంటే, అనేక విధాలుగా సైతానుగాడు దూరిపోయి, అనేక విధాలైనటువంటి మాటలతో, దూషణలతో వారి యొక్క వ్యక్తిగత అనుభవ ప్రయోగాలను చేస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దైవ సేవకుల కోసం ప్రార్థన చేయాలి. అందుకనే వాక్యం సెలవిస్తుందండి. ఏమని సెలవిస్తుంది? యోహాను శుభవార్త 14వ అధ్యాయము 24 వచనంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. కానీ నన్ను ప్రేమింపని వాడు నా మాటను పాటింపడు. ఎవరిని ప్రేమించని వాడు? దేవుణ్ణైతే ఎవరైతే ప్రేమించకుండా ఉంటారో వారు నా మాటను పాటింపరు. ఏమండి, సంఘం కట్టడం చాలా కష్టం. మీ దైవ సేవకులు తిండి తినక, ఆహారం భుజించక, అన్ని పనులు చేసి వదిలిపెట్టేసి, విడిచిపెట్టేసి, నా సంఘాన్ని మంచి క్రమశిక్షణలో నడిపించాలని మంచి హృదయపూర్వకంగా ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసి, కష్టపడి కన్నీరు కార్చి సంఘం కోసం ప్రార్థన చేస్తుంటే, మీ సంఘం అంతా కూడా ఎవరి కోసం ప్రార్థన చేయాలయ్యా అంటే దైవ సేవకుల కోసం నువ్వు నేను సంఘం అంతా కూడి మన సేవకుల కోసం ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? దైవ సేవకుల కోసం ఎందుకు ప్రార్థన చేయాలంటే, యోహాను శుభవార్త 14వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట మాట్లాడుతున్నాడు ప్రభు. అందుకు యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా మూలమును తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాలేడు. ప్రైజ్ ది లార్డ్. మార్గం ఎవరండి? యేసు ప్రభు వారే. సత్యం ఎవరండి? యేసు ప్రభు వారే. జీవం ఎవరండి? యేసు ప్రభు వారు. నా మూలమున తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాలేడంటే మనం ఎవరిని ఆరాధించాలండి? దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి గౌరవించాలి. దేవునికి ఇవ్వాల్సినటువంటి మర్యాద దేవునికి ఇవ్వాలి, దైవ సేవకులకి ఇవ్వాల్సినటువంటి మర్యాద దైవ సేవకులకి ఇవ్వాలి. అదే ఈనాటి వాక్య పరిచర్య మీకు చాలా స్పష్టంగా తేటతెల్లంగా అర్థమయ్యే రీతిలో చెప్తున్నటువంటి మాట. ఏమండి, సైతాను గాడు ఎవరి మీద ప్రయోగాలు చేస్తున్నాడు అంటే ముఖ్యంగా దైవ సేవకుల మీద ప్రయోగాలు చేస్తున్నాడు ఈ రోజుల్లో. ఎవరి మీద ప్రయోగాలు చేస్తున్నాడు? దైవ సేవకుల మీద. మేము మనుషులకు ఎలాగుంటున్నాం కానీ మా మనసు మాట చెప్పాలని ఆశపడుతున్నానో ఎలా ఉంటున్నాయంటే, కొంతమంది దైవ సేవకుల్లో కొన్ని కొన్ని పరిచర్యలో ఎవరు ఉంటున్నారని అంటే ముందు సైతానుగాడే ఉంటున్నాడు. ఎవరుంటున్నాడు? సైతానుగాడే ఉంటున్నాడు. దేవుణ్ణి విడిచిపెట్టేసి దేవుని ముసుగులో ఎవరు ముందు ప్రాధాన్యత ఇస్తున్నారంటే సైతానుగాడికి ప్రాధాన్యత ఇస్తున్నారు. జాగ్రత్త. దేవుడు అంటున్న మాట ఏంటంటే, కానీ నన్ను ప్రేమింపని వాడు నా మాటను పాటింపడు. మీరు వినుచున్న ఈ మాట నాది కాదు, నన్ను పంపిన నా తండ్రిది. ఎవరిదంట? నన్ను పంపిన నా తండ్రిది. ఈనాటి వాక్యంలో తన్మయిల్లో నేను చెప్పినటువంటి మాట ఏం మాట అంటే, సంగమా దైవ సేవకుల కోసం ప్రార్థించు. ఎవరి కోసం ప్రార్థించాలి? దైవ సేవకుల కోసం. అందుకని వాక్యం ఒకటి సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది? నేను అనేక మందికి అభిషక్తుల వరాన్ని ఇచ్చాను, స్వస్థపరిచే వరాన్ని ఇచ్చాను అని దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఈ మాట. మనం ఎవరి కోసం ప్రార్థన చేయాలంటే ప్రియ బిడ్డలారా, దైవ సేవకుల కోసం ప్రార్థన చేయాలి. అందుకని వాక్యం సెలవిస్తుంది. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 27వ వచనంలో, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వారిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వానికి సత్యమును ప్రసాదించును కనుక అవి ఎప్పటికీ నాశనము చెందవు. మీ దైవ సేవకుడు మీకు ఏమి నేర్పిస్తున్నాడు అంటే సత్యాన్ని మీకు బోధిస్తున్నాడు. కాబట్టి మీరేం చేయకూడదు? చల్లా చెదురావు అయిపోకూడదు. ఈ రోజుల్లో చాలా మంది దైవ సేవకులు మీకోసం ప్రార్థన చేస్తుంటే, ఓ సంగమా నువ్వేం చేస్తున్నావు అంటే, మా పాస్టర్ గారు వాక్యం బాగా చెప్పట్లేదు, వేరే వాళ్ళ దగ్గర పరుగు తీస్తున్నామని వేరు వేరు చోట్లకి పరుగు వెళ్ళిపోతున్నారు. అక్కడ ఆరాధన లేదు, అక్కడ ప్రార్థన లేదు, అక్కడ స్తుతి లేదు, అక్కడ స్వస్థత లేదు, అక్కడ కన్నీటి అనుభవం లేదు, అక్కడ ఇంకేం లేదంట, ప్రార్థనే లేదు, అక్కడ దేవుడే లేడని వెళ్ళిపోతున్నావు కదా. ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుంది? నా గొర్రెలు నా స్వరం విను, నేను వానిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వానికి నిత్య జీవం ప్రసాదించును కనుక అవి ఎప్పటికీ నాశనము చెందవు. దేవుడు ఏం ప్రసాదించడానికి వచ్చాడు? నిత్య జీవం ప్రసాదించడానికి వచ్చాడు. కాబట్టి అవి ఎప్పటికీ నాశనం చెందవు, వానిని ఎవ్వడు నా చేతి నుండి అపహరింపలేడు. ఏంటంట?
నిత్య జీవం ఇస్తున్నాడు. కాబట్టి ఆ మాటలు నువ్వు శ్రద్ధగా విని హృదయములో బదిలపరచుకోవాలా. అందుకని వాక్యం సెలవిస్తుంది, వాక్యం వినటం వలన ఏం కలుగుతుందంట? విశ్వాసం కలుగును. వాక్యం వినటం వలన, వాక్యం వినటం వలన విశ్వాసం కలుగును. అందుకని మనం ఏం చేయాలంటే దైవ సేవకులు చెప్పినటువంటి మాట సంగమా శ్రద్ధగా విని, వింటమే కాదు వాక్యానుసారంగా జీవించాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటమే కాదు, మన దైవ సేవకుల కోసం మనం ప్రార్థన చేయాలి. ఎవరి కోసం ప్రార్థన చేయాలండి? దైవ సేవకుల కోసం ప్రార్థన చేయాలి. ఏమండి, యేసు ప్రభు అరే ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్రను నా నుండి తొలగించు, అయినను నా చిత్తం కాదు, అంతా నీ చిత్తమే నెరవేరాలి. చూసావా? సర్వ సృష్టిని సృష్టించినటువంటి మహానుభావుడే, సర్వోన్నతుడే, సర్వ జగతికి మూలాధారమైనటువంటి దేవుడే తగ్గించుకుని ప్రార్థన చేశాడయ్యా, నీ చిత్తమైతే ఈ పాత్రను నా నుండి తొలగించు, కానీ నా చిత్తము కాదు, అంతా నీ చిత్తమే నెరవేర్చాలి. ఆ భారభరితమైనటువంటి ఆ శిలువ యాగాన్ని నా నుండి తొలగించు, కానీ అది నా చిత్తం కాదయ్యా, నీ చిత్తం ఎలా ఉందో, నీ ప్రణాళిక ఎలా ఉందో నా పట్ల నీ ప్రణాళిక ఎలా ఉందో ప్రభువా, నీ చిత్తమే నెరవేరాలి అని సర్వమును జయించి మరణాన్ని జయించినటువంటి మృత్యుంజయుడే ఒదిగి తగ్గి ప్రార్థన చేసినప్పుడు, ఓ సంగమా నువ్వు నీ సేవకుల కోసం ప్రార్థన చెయ్యి. ఎందుకు ప్రార్థన చేయాలంటే, ఈ రోజుల్లో సేవకులు చాలా బాధపడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు, రోదన పడుతున్నారు, ఏడుస్తున్నారు. అందుకని వారందరి కోసం మనం ఏం చేయాలి అంటే, దైవ సేవకుల కోసం మనం ప్రార్థన చేయాలి. ఎవరి కోసం ప్రార్థన చేయాలండి? దైవ సేవకుల కోసం నీ వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. ఏమండి, నీ కుటుంబం అభివృద్ధి పడుతుందంటే, నీ జీవితం ఆశీర్వాదకరంగా మారుతుందంటే, నీ సంతానం లేకపోతే సంతానం వస్తుందంటే, నీ జీవితం అప్పుల బాధల్లో నలిగిపోతున్నప్పుడు నీకు ఆర్థిక విధంగా పైకి లెగిసి మంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్తానంటే, నీ కుటుంబంలో ఉద్యోగం లేనప్పుడు దేవుడు నీకు ఉద్యోగాన్ని ప్రసాదిస్తున్నాడంటే, కుటుంబం అంతా హాస్పిటల్లో బాధపడుతున్నప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరిచాడంటే ఎవరి ప్రార్థన? నువ్వు వెళుతున్న సంఘంలో నీ దైవజనుడు నీ కోసం సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి నీ సంఘ ప్రార్థన, నీ దైవ సేవకుడు చేసినటువంటి ప్రార్థన ఆ దేవుడు విని మొర్రను విని జవాబు దయచేశాడు. కాబట్టి నీ కుటుంబం ఆశీర్వదింపబడింది. అలాగే దైవ సేవకుడు నీ కుటుంబం కోసం ప్రార్థన చేసినప్పుడు నువ్వు కూడా ఎవరి కోసం ప్రార్థన చేయాలంటే, నీ సేవకుడు కోసం ప్రార్థన చేయాలి. ఏ విధంగా ప్రార్థన చేయాలి? అయ్యా, నా సేవకుడు పరిచర్యను దీవించు, ఆయన చేస్తున్న పనిని ఆశీర్వదించు, విస్తారమైనటువంటి ఆత్మలు రక్షించే భాగ్యాన్ని ఆయనకి ప్రభు, నీ చిత్తాన్ని నెరవేర్చి నీ ప్రణాళిక ఏంటో తెలుసుకుని నీలాగా నీ మాదిరిగా నిన్ను పోలి తగ్గి ఒదిగి జీవించేటువంటి కృపను నా సేవకుడు ప్రసాదించయ్యని దేవుని సన్నిధిలో నీ సేవకుడు కోసం నువ్వు ప్రార్థన చేయి. ఈ రోజుల్లో చాలా విధాలుగా సేవకుల మధ్యలో ఎవరు వస్తున్నారా అంటే, సైతానుగాడు తాండవం చేస్తున్నాడు. కాబట్టి ఈ సేవకుల మధ్యలో సైతానుగాడిని తొలగించి ఒకరినొకరు సత్సంబంధం కలిగి తగ్గి ఒదిగి దేవుని సన్నిధిలో యేసు ప్రభు రాకడలో సంఘాలతో పాటు ఎత్తబడేటువంటి బిడ్డల్లాగా ఎదగాలని నీ సేవకుల కోసం నువ్వు ప్రార్థన చేయి. అందరం కలిసి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన సకల ఆశీర్వాదాల కారణం ఈ సమయంలో తండ్రి దైవ సేవకుల కోసం ప్రార్థన చేయమని వాక్యం ద్వారా మాట్లాడి వారి బ్రతుకులను మార్చి వారి జీవితాలను మార్చి సేవా పరిచర్లు ప్రభు తగ్గి ఒదిగి నీలాగా జీవించేటువంటి కృపను మాకు దయచేసి మమ్మల్ని మేము తగ్గించుకుని ప్రభు నీ సేవా పరిచర్లు ఉన్నతమైన స్థితిలో మా సంఘాన్ని, మా సంఘ బిడ్డలను, మా సేవకులను, మా దేశాన్ని, ప్రపంచంలో ఉన్నటువంటి సేవకులందరూ ఆశీర్వదించి యేసు నామమున అడిగి యేసునామములో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క పరిచయం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, అనేక మందికి తెలియపరచండి, లైక్ చేయండి. మీ యొక్క ప్రార్థన అవసరతలు కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ యొక్క ప్రార్థన అవసరతలు మా యొక్క వ్యక్తిగత ప్రార్థనలో మీ కుటుంబాల కోసం మీకోసం ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.